శరీరంలో పంచప్రాణాలు అనుకున్నాం కదా. అందులో ఏంటవి? ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ ఐదు రకాల శక్తివంతమైనటువంటి పనులను నిర్వహిస్తూ ఉంటాయి. అందులో ప్రాణము అనేటువంటి శక్తి ఏం చేస్తుంది? స్వీకరణ సామర్థ్యానికి ఉపయోగపడుతుంది. మరల మీరు తెలుసుకోవాలి. అంటే శ్వాస తీసుకోవటం, ఎవరైనా ఏదైనా చెప్తే వినటం, దేన్నైనా చూస్తే లోపలికి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుందిగా, అర్థమవుతుందా? ఇట్లా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం నుంచి లోపలికి ఏదైతే వెళ్ళిపోతుందో ఇన్ఫర్మేషను, అట్లాగే మీరు తినటం లోపలికి వెళ్తుందిగా. ఇట్లా జరిగేటువంటి పనులన్నింటికీ ఒక ఆధారభూతమైన శక్తి లోపల ఉన్నది. దానిని ఏమంటారు? ప్రాణము అంటారు. అట్లాగే రెండవది ఏంటి? గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా మీ శరీరం లోపల ఏవైతే వ్యర్థ పదార్థాలు పెరుగుపోతాయో వాటిని ఏమంటారు? విజాతీయ పదార్థము అంటారు. విజాతీయం. వాటిని బయటకు నెట్టివేయటానికి ఉపయోగపడే శక్తి ఏదైతే ఉందో దానిని ఏమంటారు? అపానము అనే శక్తి అంటారు. అంటే నిశ్వాసం, మాటలాడటం, మలమూత్ర విసర్జనలు, అర్థమవుతుందా? గ్యాస్, అపాన వాయువు బయటికి వెళ్ళటం, ఇంకా దగ్గు ద్వారా, కఫం ద్వారా, ముక్కు చీవుడు ద్వారా బయటకు వ్యర్థం బయటకు రావటం, చెవిలో గులిమి, కనులకు పుసి, నాలుగు పైన పాచి, దంతాలకు గార, అర్థమవుతుందా? అట్లాగే బంగారు తల్లులు ఆ 3 days టైంలో వచ్చేటువంటి వ్యర్థము, డెలివరీ, నార్మల్ డెలివరీ కావటానికి ఉపయోగపడే శక్తిని ఏమంటారు? అపానము అనే శక్తి ఉంటేనే అట్లా అవుతుంది. అది బాగా పెరగాలి. అట్లాగే మీరు తీసుకున్నటువంటి ఆహారము పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటారు. కండర చలనం ద్వారా అట్లా కదులుతూ అన్ని ప్రాసెస్లు జరుగుతాయి అక్కడ. ఆ కదలిక ఏదైతే ఉందో దానికి ఉపయోగపడే శక్తి ఏంటి? అపానము అనే శక్తి. మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకం ఇదే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని కదా శ్లోకం. ప్రాణము, అపానము ఈ 2 ఈక్వల్గా ఉంటే చాలు. మిగిలిన 3 అవంతటవే సెటరేట్ అవుతాయి. మనకి దురదృష్టవశాత్తు ఇంటేక్ బాగుంది, అవుట్ గోయింగ్ సరిగా లేదు. శరీరానికి చెమట పట్టడం ఈ అపానము అనే ప్రాణశక్తి చేసే పనే బంగారు. ఘనుడు మానవుడు. ఎందుకంటే ఆకలి వేసినా వెయ్యకపోయినా తినగలిగే సామర్థ్యం ఒక్క మనిషికే ఉంటుంది. సృష్టిని కనుక గమనించినట్లయితే పగటిపూట ఆహారాన్ని స్వీకరించే ప్రాణులు పగలు మాత్రమే తింటాయి. రాత్రి ఆహార స్వీకరణ చేసే ప్రాణులు రాత్రి మాత్రమే తింటాయి కదా. గుడ్లగూబలు, గబ్బిలాలు ఎప్పుడంటే ఆహారానికి రాత్రి. మిగిలిన పక్షులన్నీ కిలకిలా రావాలతో తెల్లవారుతాయి. సాయం సంధ్యకు గూటికి చేరుకుంటాయి మళ్ళీ. అంటే కనీసము పగలు తింటే రాత్రంతా విశ్రాంతిస్తాయి, రాత్రి తింటే పగలంతా విశ్రాంతిస్తాయి. గబ్బిలాలు అట్లనే పడుకుంటాయి. గుడ్లగూబలు ఎప్పుడైనా పగలు చూసారా మీరు? కానీ పగలు రాత్రి తినే ప్రాణుడు ఉన్నాడు. ఎవడు? వాడే. ఆకలి వేసినా వేయకపోయినా తినగలడు. అర్థమైందా? రుచి కోసమని తినేస్తూ ఉంటాడు ఆబల. ఏ ప్రాణైనా ఒకసారి ఆహారాన్ని తిన్న తర్వాత మళ్ళీ మీరు చూడండి, మీ ఇంట్లో ఆవు ఉందనుకోండి, కడుపు నిండుగా దానా పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని రండి. లేదు మన ఇంటికి చుట్టాలు వచ్చారమ్మా, అందరితో పాటు నువ్వు కూడా మర్యాదగా మళ్ళీ నీకు పెడుతున్నామని దానా పెట్టండి, తింటుందేమో చూడండి. ఇంపాసిబుల్. లేదు మినిస్టర్ గారు రికమెండేషన్ అంటే తింటుందేమో చూడండి. ఒకసారి బాల్యంలో మనం అలాగే ఉన్నాం. మీ పసిబిడ్డ ఇంట్లో ఉంటే వాడికి కొంచెం స్వీట్ చేశారనుకోండి, మళ్ళీ వెంటనే పెట్టండి, తీసుకుంటాడా? అయిపోయింది. వాడికి మళ్ళీ ఆకలి వేస్తే మాత్రం మళ్ళీ
నేను ఏడుస్తాను చిన్నగా. ఇప్పుడు ఎట్లా అయింది చూడు. కాబట్టి అపానము అనేటువంటి ప్రాణశక్తిని ఉద్దీపనం చేసేటువంటి ముద్ర మనం నేర్చుకోబోతున్నది. అర్థమైందా? ఈ ముద్రని అపాన ముద్ర లేకుంటే అపాన వాయు ముద్ర అంటారు. ఇది చూడటానికి చిన్న ముద్రలాగే ఉంటుంది, కానీ అపరిమితమైనటువంటి శక్తిని లోపల ఇవ్వగలదు. ఎట్లా ఇది పెట్టుకోవాలి ఒకసారి చూడండి. మళ్ళీ చిన్ముద్రలో చేతి నుంచి ఈ చూపుడు వేలుని బొటన వేలు కింది వరకు నొక్కాలి, లాగాలి. తర్వాత బొటన వేళ్ళు చివరతో మధ్య వేళ్ళు ఉంగరపు వేళ్ళు నొక్కి పట్టాలి. ఈ చిటికెన వేలు సాగదీయాలి. ఇది అపాన వాయు ముద్ర. ఈ ముద్రని ఇట్లా పెట్టుకోవాలి, గట్టిగా నొక్కి పెట్టుకొని ప్రాణాయామం మనం చేస్తాం. అర్థమైందా? దీర్ఘ శ్వాసలు ఏంటవి చెప్పుకున్నారు గురూజీ? స్లో, సాఫ్ట్, డీప్, యూనిఫామ్ బ్రెత్. అంతే. చేద్దామా? జై గురుదేవ్. అనేక రూపాల్లో మాలిన్యాలను తొలగించి శరీరాన్ని తేజోవంతంగా ఉంచగలిగే గొప్ప ముద్ర ఇది. చిన్ముద్ర. ఈ చూపుడు వేళ్ళు ఇక్కడికి లాగాలి. ఓకే. ఈ 2 వేలు జతలో ఉండాలి. ఆ వేళ్ళ చివరలతో బొటన వేలు చివరని గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ చూపుడు వేలు ఎంత వీలైతే అంత సాగాలి. ఇది ముద్ర. ఈ ముద్రని మోచేతులు ప్రక్కటెముకలకు ఆనించి ఇట్లా పెట్టాలి. అర్థమైందా? ఎంత గట్టిగా నొక్కితే అంత మంచిది. అట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మదిగా, మృదువుగా, దీర్ఘంగా అంటే ఎక్కడి నుంచి అక్కడికి కంఠం నుంచి మొదలుపెట్టి శ్వాసని నాభి వరకు ఖాళీ చేయాలి. అట్లాగే నాభి నుంచి పూరించుకుంటూ కంఠం వరకు శ్వాస పీల్చుకోవాలి. అర్థమవుతుందా బంగారు? మీరు ఎంత పూర్తిగా ఖాళీ అయితే అంత పూర్తిగా నింపగలుగుతారు. ఇది ఒక సీక్రెట్, గుర్తుపెట్టుకొని చేయాలి. ఓకేనా? జై గురుదేవ్. చేద్దాం. ముఖాన్ని ఎదుటి వ్యక్తిని చూసేంత నేరుగా పైకెత్తండి. భుజాలు, మెడ, ఇతర శరీర భాగాలు విశ్రాంతిగా ఉంచుకోండి. ముఖాన్ని ప్రశాంతంగా చిరుదరహాసంతో ఉంచుకోండి. స్లో, సాఫ్ట్, డీప్, యూనిఫామ్ బ్రెత్. ప్రాణాయామాన్ని ప్రారంభించే ముందర పూర్తిగా శ్వాసను వదిలిపెట్టండి. తర్వాత నెమ్మదిగా, మృదువుగా, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. 12 శ్వాసలు స్లో, సాఫ్ట్, డీప్, యూనిఫామ్ బ్రెత్.